ఇప్పుడు వాతావరణం ఎట్లున్నదంటే ఇంటి కాంచెల్లి బయలుదేరేటప్పుడు ఆనాకాలం, ఆఫీస్కు రాగానే ఎండాకాలం, మళ్ళా ఇంటికి పోతప్పుడు ఆనాకాలం, ఆష్టమైతే రాత్రికి చలికాలం. ఆవు మరి ఒక్కనాడే 3 కాలాలు చూస్తున్నాం. లెక్కకైతే మే నెలలగిన గట్టి ఎండలు గర్మీ ఉంటది. అదేందో ఈ తాపక అంతా సలసల్లగుంది. మరి రేపు ఎట్లుంటుందో గానీ ఇయాల్టి సంగతి తడుచుకుందాం పండ్రి. వరంగల్, భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, సంగారెడ్డి, మెదక్, మైబాద్, భద్రాద్రి జిల్లాల నరుసుకుందానా. ఆడాడ దంచి కొడితే ఒక్కొక్క కాడ తక్కువ పడ్డది. పాతిండ్లు గూల్నాయి కొన్ని. రైతుల పరిస్థితే నెరి అధ్వానం ఉందబ్బా. సక్కదానాల ఒడ్లు పొట్టు పొట్టు తడిచినాయి. పట్టాలు కప్పినా ఫాయిదా లేకుంటుంది. హారవోసుడు, కుప్పలు నూకుడు, మళ్ళా దడుసుడు. మొలకలొచ్చే వరకు రోడ్ల మీద కచ్చి ధర్నాలు చేస్తాండ్రు రైతులు. ఆనబడి అరెకరం వాటిని మొత్తం కొట్టుకుపోయి కింద ఆడబెట్టినాయి. చాలా కారణంగా ఇటు రాళ్ళు రప్పలు వాడి అట్లా నష్టపోయినాం బాగానే. మళ్ళీ నెక్స్ట్ ఇట్లా కుప్ప పోసుకొని ఇది ఆరబోసుకుందామంటే రోజు రోజు వర్షం వస్తుంది. నిర్మల్ జిల్లాల ఎమ్మెల్యే బొజ్జ పటేల్ తోటి లొల్లె పెట్టుకుండ్రు. ఆఫీసర్ల లాపర్వతోటే కాంటాలు ఆల్చమేనే లేలే తడిసినా కొంటమని ఎమ్మెల్యే సారు మాటిచ్చిండు. మరి ఈ ఆనలు ఎన్ని రోజులు ఉంటాయని ఆఫీసర్లను అడిగితే ఉత్తర తెలంగాణ వరకు ఒక ద్రోణి ఉంది. ఆ ద్రోణి ప్రభావం వల్లే మనకు తెలంగాణలో రానున్న 5 రోజుల వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయితే 27వ తారీఖుకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరి ఒక అల్పపీడనం కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇక హైదరాబాద్ లో చూస్తే రాత్రి మస్తు ఆనబడితే పొద్దుగాలగిన వరదలు వారినాయి. మొగులంతా మబ్బు పట్టే ఉంది. ఆడాడ ఓ డల్లు పడ్డది.